నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సంతానం ఆయుష్ పెంచే దేవసేన వ్రతం గురించి తెలుసుకుందాము. కొంతమంది ఒక 7, 8 నెలలకే అంటే నెలలు నిండకుండానే పిల్లల్ని ప్రసవించి ఆ బిడ్డ చనిపోవడం పుట్టింట్లోనే అలా జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మాయి కాన్పుకి పుట్టింటికి వెళ్తుంది కదండీ! అక్కడ వాళ్ళకి కాన్పులో బిడ్డ చనిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఆ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఇలా ఈ ఈ విధంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంతమంది సంతాన ఆయుష్ పెంచే దేవసేన వ్రతం చేస్తే వాళ్ళకి ఎప్పుడూ ఎటువంటి ప్రాబ్లమ్ రాదనమాట. కొంతమంది ఏంటంటే పురిట్లోనే తమ బిడ్డలను పోగొట్టుకొని బాధతో తల్లడిల్లిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవసేన వ్రతం ఒక మంచి వరమని చెప్పుకోవచ్చండి. సంతానాన్ని కోరుకునే వారు ఏం చేయాలంటే ప్రతి నెల శుద్ధ షష్ఠి లేదా బహుళ షష్ఠి ఈ 2 రోజుల్లో ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి మీకు తెలియకపోతే తెలుగు క్యాలెండర్ ఉంటుంది కదండీ! దాంట్లో మీకు ఉంటుంది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకొని అదే రోజున మీరు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అలానే ఆ రోజు అమ్మవారికి నివేదన చేయాలండి ప్రసాదాన్ని. చేసిన ప్రసాదాన్ని ఏం చేయాలంటే పిల్లలు ఉంటారు కదండీ! బాలబాలికలు అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ కూడా సమానంగా పంచిపెట్టాలి. చుట్టుపక్కల పిల్లలకి ఎవరికైనా ఆ ప్రసాదాన్ని సమానంగా పెట్టాలండి. ఒకళ్ళకి తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అలా కాకుండా ఆ ప్రసాదాన్ని పిల్లలకి సమానంగా పెట్టాలి. అలానే మర్రి చెట్టు ఉంది కదండీ! ఆ మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే మర్రి చెట్లు మొదట్లోనే సాలగ్రామం ఉంటుందండి. సాలగ్రామంతో పాటు షష్టమ్మ తల్లి ప్రతిమను ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. షష్టమ్మ తల్లి ప్రతిమ ఉంటుందండి, అమ్ముతారు. అలానే సాలగ్రామం ఏంటంటే పూజ స్టోర్‌లో మీకు దొరుకుతుంది. అది విష్ణుమూర్తితో సమానం అండి సాలగ్రామం. ఒక రూ. 80 అలా ఉంటుంది. ఆ సాలగ్రామం తీసుకొని మర్రి చెట్టు మొదట్లో షష్ఠి తల్లి ఒక ఫోటోని పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలండి. పాలు, పెరుగు, వెన్న, మీగడ ఇవి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అంటే ఈ పాలు, పెరుగు, వెన్న ఇవి ప్రసాదంగా పెడతారు కదండీ! నైవేద్యంగా పెట్టిన వాటిని ఆ పిల్లలకి ఎవరికన్నా పంచిపెట్టాలండి. ఇలా ఈ సంతాన ఆయుష్ పెంచే ఈ వ్రతాన్ని దేవసేన వ్రతం అంటారు. ఇది చేయటం వల్ల సంతానంలో పురిట్లో పుట్టే బిడ్డలు చనిపోకుండా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ వ్రతం ఆచరిస్తే ఆ పిల్లల ఆయుష్ పెరుగుతుందని మన పూర్వీకులు చెప్పుకొచ్చారండి. మరి ఇలాంటి మరికొన్ని వీడియోల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.